అధికారంలోకి రాకముందు నుంచి పవర్లోకి వచ్చిన ఏడాది వరకు కూడా జంట పక్షుల్లాగా కలిసి తిరిగారు. అయితే తర్వాత వారి బంధం తెగిపోయింది. ఇంతకు మునుపు జిల్లాలో ఎక్కడ ఏ అధికార కార్యక్రమం జరిగినా జంటగా కనిపిస్తూ వచ్చిన వారు ఇప్పుడు మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిలో విడివిడిగా కనిపిస్తూ కార్యకర్తలతో పాటు జిల్లా నాయకులకు విస్మయం కలిగిస్తున్నారు. చిత్తూరు బ్రదర్స్ గా పేరుగాంచిన ఆ ఇద్దరు నేతలు ఎందుకు విడిపోయారు అన్న దానిపై ఇవాల్టి ఆఫ్ ద రికార్డ్. సుదీర్ఘకాలం పాటు రాజకీయాలలో కలిసిమెలిసి ఉండడం చాలా కష్టం. అయినా వాళ్ళిద్దరూ అన్నదమ్ముల్లా మెసిలారు. విద్యార్థి దశలో ప్రారంభమైన వారి స్నేహం నిన్న మొన్నటి వరకు కొనసాగింది. ఇద్దరూ కలిసికట్టుగా రాజకీయాలు చేశారు. ఎక్కడ చూసినా జంట పక్షుల్లా కనిపించారు. అయితే ప్రస్తుతం మాత్రం విడివిడిగా కనిపిస్తున్నారు. వాళ్లే చిత్తూరు బ్రదర్స్ గా పేరొందిన గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. ఆ ఇద్దరు ఏ అధికార అనధికార కార్యక్రమాల్లో అయినా కలిసికట్టుగా కనిపించేవారు. ఇద్దరి వాణి ఒకటే అన్నట్లు వ్యవహరించేవారు. అయితే గత సంవత్సర కాలంగా వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. ఇది జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధికారంలోకి రాకముందు గాలి సీరియస్ గా పార్టీ వాయిస్ వినిపించేవారు. అంతేకాక జిల్లాలో ఎక్కడా ఎటువంటి పార్టీ కార్యక్రమం జరిగినా విజయవంతం చేయడానికి కృషి చేసేవారు. ఆయన వెంటే బొజ్జలు కూడా వెళుతూ ఉండేవారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎన్నికలు, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సీనియర్ నాయకులుగా వారు పార్టీ విజయానికి గట్టిగానే కృషి చేశారు. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గాలి నగరం నుంచి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికల్లో గెలుపొందిన బొజ్జలకు మంత్రి పదవి దక్కింది. అప్పుడు కూడా ఆ ఇద్దరూ కలిసికట్టుగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. అయితే గాలి ఎమ్మెల్సీ అయిన తర్వాత పరిస్థితి మారిపోయింది. గాలి కేవలం తన నియోజకవర్గంలో ఒంటరిగా ప్రభుత్వ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంతకు మునుపులా ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో కానీ కనిపించడం లేదు. ఇంతకుముందు గాలి, బొజ్జల ఒకే వాహనంలో తిరిగేవారు. అయితే ఆ పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఒకరికొకరు పట్టనట్లుగా ఉంటున్నారు. దాంతో వారి మధ్య ఎందుకంత గ్యాప్ వచ్చిందా అని పార్టీ వర్గాలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ఆ ఇద్దరి మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు విభేదాలు తెచ్చిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్యే కోటాలో గాలి ఎన్నికలయ్యాయి. వైసీపీకి ఆ ఎన్నికల్లో పోటీ పడేంత బలం ఉన్నప్పటికీ జిల్లా నాయకులకు గాలి మీద ఉన్న అభిమానంతో పాటు ఎలాగూ ఓడిపోతామన్న ఆలోచనతో బరిలోకి దిగలేదు. అంతేకాక జిల్లా కన్వీనర్ నారాయణస్వామికి గాలి గురుతుల్యుల్లాంటి వారు. దీంతో అతడు జిల్లా ముఖ్య నాయకులతో మాట్లాడి పోటీ లేకుండా చేసినట్లు సమాచారం. అయితే టీడీపీ నుంచి కొంతమంది నాయకులు రోజాతో పాటు చెవిరెడ్డితో చర్చలు జరిపి పోటీ ఉండే విధంగా చేయాలని ప్రయత్నించినట్లుగా గాలికి సమాచారం అందించినట్టు తెలుస్తోంది. ఆ చర్చలు జరిపిన వారిలో మంత్రి సన్నిహితులు కూడా ఉన్నారట. ఆ విషయాన్ని వైసీపీ నాయకుడు ఒకరు బొజ్జల సమక్షంలో గాలితో చెప్పినట్లు సమాచారం. దాంతో గాలి తీవ్ర మనస్తాపానికి గురయ్యారంటున్నారు. అదలా ఉంటే జిల్లా కేంద్రంలో ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులు కీలక పాత్ర వహిస్తున్నారు. ఆ క్రమంలో డ్వామా పీడీగా గాలి సిఫార్సుతో ఓ అధికారి నియమించారు. గతంలో ఈయన ఎమ్మెల్సీగా పోటీ చేసి నష్టపోవడంతో ఆయనను గాలి రికమెండ్ చేశారంటున్నారు. అయితే ఆయన 3 నెలల పాటు కూడా పదవిలో ఉంచకుండా కడప జిల్లాకు చెందిన అధికారిని డ్వామా పీడీగా నియమించడంలో మంత్రి కోటరి కీలక పాత్ర వహించిందట. ఆ సమాచారం తెలియడంతో గాలి కినుకు వహించినట్టు తెలుస్తోంది. అలాగే జిల్లా కేంద్రంలో ఉన్న అధికారులంతా మంత్రి సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో పాటు గాలి సిఫార్సు చేసిన పనులు చాలా వరకు వారికి అడ్డుపడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అంతేకాక గత ప్రభుత్వంలో కీలక చక్రం తిప్పిన అధికారులు చాలా మంది బొజ్జల అండదండతో ఇప్పటికీ కీలక స్థానాల్లో కొనసాగుతూ ఉండడంతో గాలి ఈ విషయమై ఆయన్ని సీరియస్ గా ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో ఈసారి గాలికి ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలని గాలి వర్గం డిమాండ్ చేస్తోంది. జిల్లాలో ప్రస్తుతం పార్టీ బలహీన పరిస్థితిలో ఉందని, గాలి లాంటి నాయకుడు అవసరం ఉందని ఆయన అనుచరుల వాదన. జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో గాలి మద్దతుదారులున్నారు. వారు పార్టీలకు అతీతంగా ఆయన వద్దకొచ్చి కలుస్తూ ఉంటారు. ఇది కూడా మంత్రి అనుచరులకు మింగుడు పడకపోవడంతో గాలి సిఫార్సు చేసిన చిన్న పనులను కూడా అడ్డుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద సుదీర్ఘకాలం పాటు ఒకటిగా కలిసి ఉన్న చిత్తూరు బ్రదర్స్ విడిపోవడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.